పరిశుద్ధాత్మదేవుడు ఈ నెలలో మనతో మాట్లాడుతున్నాడు. సంథింగ్ సూపర్ న్యాచురల్ జరగబోతుంది యేసు నామములో. ఒక అద్భుతమైన కార్యం జరగబోతుంది యేసు నామములో. నీ కుటుంబంలో, నీ జీవితంలో బబులోను రాజ్యదండం విరగొట్టబోతున్నాడు యేసయ్య. పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆ యొక్క శత్రువు లేస్తున్న దినాల్లో, భయంకరమైన దుర్దినంలో ఆ రాజ్యము, ఆ పట్టణాలు కలవర పడుతుండగా, కుటుంబాలు, మీ పిల్లలు, భర్త, భార్య, మీ ఉద్యోగం, మీ వ్యాపార విషయంలో బబులోను రాజదండం విరగొట్టబడబోతున్నది యేసు నామము ద్వారా. నీకేం జరగాలో దేవుడు అది జరిగించబోతున్నాడు. ఆమేన్. రానే రాదిక దేవుడు ఏం చెయ్యబోతున్నాడు, అది జరిగించబోతున్నాడు. మే నెల యాకోబు మీద జాలి పడిన దేవుడు, యాకోబు మీద ఉన్న ఇశ్రాయేలు మీద దాసత్వమును కొట్టివేసిన దేవుడు, శత్రువులని ఆయన వారి కింద పెట్టిన దేవుడు, నీ కుటుంబముని మీద, నీ పిల్లల మీద, నీ మీద జాలిపడి ఆ యొక్క బబులోను రాజదండం మన మీద ఉండకుండా శత్రువు నుంచి విడిపించి దాసత్వాన్ని కొట్టివేసి నిన్ను లేవనెత్తి ఆశీర్వదించబోతున్నాడు. అది జరగబోతున్నది నీ కుటుంబంలో, నీ జీవితంలో. ఈ నెల ఏంటి ప్రభా, ఏం మాట్లాడాలనుకుంటున్నావు, ఏంటి నాయనా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాతో అన్నాడు, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెహోవా యాకోబు నందు జాలిపడును మాటతో ప్రారంభం అనిపిస్తుంది. ఆ మాట చదువు. నేను నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు, నా దైవజనుడి కొరకు, నా పట్టణం కొరకు నేను అనుగ్రహించబోతున్నాను ఈ వాగ్దానం. దేవుని నిన్ను హతమార్చేది, నిన్ను బాధ పెట్టేది నీ ముందు ఉంచడు దేవుడు. నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని నీ ముందు పెట్టడిక, నిన్ను పీడించేది నీ ఎదుటికి రాదిక, నీ కుటుంబాన్ని బలహీనపరిచేది రాదు. ఎందుకంటే ఈ నెల దేవుడు నీ మీద జాలిపడి నీకు మేలు చేయబోతున్నాడు. యాకోబు దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు, అద్భుతమైన మేలు చేయబోతున్నాడు. అందరూ యాకోబు మీద జాలి పడ్డట్టు, యాకోబుని ఎన్నుకున్నట్టు, ఇశ్రాయేలు మీద నీ కృప చూపినట్టు, బబులోను రాజదండాన్ని నెట్టివేసినట్టు, అయ్యా అష్షూరు రాజదండముని విరగ్గొట్టినట్టు ఈ నెల జరుగునుగాక. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు జరిగించునుగాక, దేవుడు జరిగించునుగాక, దేవుడు జరిగించునుగాక, దేవుడు జరిగించండి అయ్యా, జరిగించండి అయ్యా. పరిశుద్ధాత్మ జరిగించును ఆయన. శత్రువు ఓడిపోవాలని చెప్పండి. శత్రు కార్యాలు నా కుటుంబంలో ఓడిపోవాలా, అపవాది కాడి ఓడిపోవాలా, వారి రాజ్యాలు కూలిపోవాలా, మా పిల్లల్లో, మా భర్తలో, మా కుటుంబంలో, మా పట్టణంలో, మా హృదయాల్లో వాని రాజ్యము కూలిపోవాలా. అష్షూరు రాజ్యము, అయ్యా ఐగుప్తు రాజ్యము, అంతేగాక నాయన భయంకరమైనటువంటి నీ అపవాది ప్రభావము కూలిపోవాలయ్యా. కఠినత్వం, బానిసత్వం, పోరాటాలు బ్రేక్ అయిపోవాలి. ఈరోజు నీ కార్యము జరగాల, నీ కార్యము జరగాల, ఇక నీ కార్యము జరగాల. రేఖందల రబదనమ సియానమ రెహెందెల రెబెదెల మెహెందెల రెకియానమ. పరిశుద్ధాత్ముడా ఇది జరుగునుగాక. రహనమ బాబా 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 ఊరనమ సఖందలరా ఇది జరుగునుగాక. అయ్యా 14వ అధ్యాయం మా పట్ల జరగాల, మా పట్ల జరగాల అయ్యా, జరగాల, అద్భుతం జరగాల, కార్యాలు జరగాల, శత్రువు ఓడిపోవాలని కార్యము ప్రతి కుటుంబంలో జరుగునుగాక, జరుగునుగాక, జరుగునుగాక. ఆ గ్లోరీ, ఆ గ్లోరీ, ఆ గ్లోరీ, ఆ గ్లోరీ దిగి వచ్చునుగాక. రెక్కెందన హందల రబదన మసియానమ ఉరబా పాపా 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 పాపా. ఫ్రెష్ గ్లోరీ, ఫ్రెష్ గ్లోరీ ఆయన. శత్రు కదలికలు, శత్రు రాజ్యాలు, శత్రు ప్రభావాలు ఒక్క దిక్కులు వచ్చింది, 7 దిక్కులు చెదిరిపోవాలా అయ్యా. ప్రతి హృదయంలో, ప్రతి హృదయంలో, ప్రతి కుటుంబాల్లో, ఇలా ఏం చూస్తున్న ప్రతి పట్టణం, రాష్ట్రము, మా దేశము, పట్టణాలు, మా సంఘాలు, మా సేవకులు అయ్యా నీ కార్యము స్టార్ట్ అయిపోవాలా. కల్వరీ మినిస్ట్రీస్లో ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లిలో బబులోను రాజ్యము, కల్వరీ మినిస్ట్రీస్లో అయ్యా అష్షూరు దండు చెదిరిపోవాలి. ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లిలో అపవాది కాడి విర్రగొట్టబడి నీతిమంతులు జ్ఞాపకంలో ఉంటారు. దుష్టులకి నెమ్మది ఉండదయ్యా. దుష్టులు జ్ఞాపకములో జ్ఞాపకమే ఉండరు వారి సంతానము. అది జరుగునుగాక నాయన. మా మీద దుష్టత్వం, మా మీద వ్యతిరేక శక్తులు లయమైపోవాలి యేసు నామములో. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, ఈ కల్వరీ మినిస్ట్రీలో విరోధంగా లేచే శక్తులు, మనుషులు చెదిరిపోవాలయ్యా. మా దేశంలో, రాష్ట్రంలో, పట్టణంలో, ప్రపంచంలో నాయనా నీ కార్యం జరుగునుగాక. ఈ నెల జరుగునుగాక, 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 జరుగునుగాక. నీకే మహిమ యేసయ్యా, నీకే మహిమ. అందరి చేతులెత్తండి, ప్రార్థన చేస్తారు.
ప్రభువా, మీరిచ్చిన ఈ ప్రవచనం మా అందరి పట్ల నెరవేర్చి గొప్ప కార్యాలు చేసి ఇది జరుగునుగాక ప్రభా. మీరిచ్చిన మాట అయినా మాకు విశ్రాంతి, నెమ్మది, అద్భుతం జరుగునుగాక. ఈ కృప వెంబడి కృపని చూపించి పరిశుద్ధాత్మతోను శక్తితోను మమ్మల్ని నింపి అద్భుతం చేసి మాకు తోడై ఉండమని ప్రభువా, ప్రతి బిడ్డని నూతనపరిచి అభిషేకించి ఆశీర్వదించి బలపరిచి గొప్ప కార్యం జరిగించమని యేసు రక్తముతో ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డల్ని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.